పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో డీజీపీ పోలీసుల కుట్ర బట్టబయలైంది. హైకోర్టు సాక్షిగా డీజీపీ పల్నాడు పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. పిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పిన్నెల్లిపై హత్యాయత్నం సహా 3 కేసులు పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులన్నీ కూడా పిన్నెల్లికి హైకోర్టు బెయిల్ ఇచ్చిన 23వ తేదీనే నమోదు చేశారు. హైకోర్టు విచారణలో మాత్రం మే 22న నమోదు చేసినట్టుగా పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. పోలీసుల వాదనలపై పిన్నెల్లి తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే హైకోర్టు రికార్డులు పరిశీలించింది. పిన్నెల్లిపై అదనంగా మోపిన 3 కేసులు మే 23న నమోదు చేసినట్టుగానే వెల్లడైంది. ఆ తర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్కు తెలియజేసినట్టుగా రికార్డుల్లో ఉంది. ఏకంగా ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని పిన్నెల్లి తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని హైకోర్టుకు తెలిపారు. అయితే రికార్డులను పరిశీలించిన తర్వాత ఏపీలో పోలీసుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ఈ వ్యవహారం వెనక ఎవరున్నారు అనే అంశంపై తీవ్ర చర్చనీయాంశంగా ప్రస్తుతం మారింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ని అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి. సో తేదీ మార్చి కోర్టుకు సమర్పించడం ఎలా చూడాలి, ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? పిన్నెల్లి వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు చాలా విస్మయానికి గురి చేస్తుంది. పోలీసులు చాలా ఎత్తున ఏ విధంగా ఈ తప్పుడు వ్యవహారానికి బరితెగించారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఇందులో ప్రధానంగా 2 అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ముందుగా మనం చూస్తే కనుక నిన్నటి వాదనలో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. ముఖ్యంగా పిన్నెల్లి మీద 2 కేసులు, అంటే మొత్తం 3 కేసులు అదనంగా నమోదు చేసిన వ్యవహారంలో 23వ తేదీన కేసు నమోదు చేస్తే 22వ తేదీ నాడే ఆ కేసులు నమోదు చేసినట్టుగా హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి అభ్యంతరాలను పిన్నెల్లి తరపున న్యాయవాదులు వ్యక్తం చేస్తూ 23వ తేదీ నాడు ఎప్పుడైతే కోర్టు బెయిల్ మంజూరు చేసి 6వ తేదీ వరకు కూడా పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దంటూ ఈవీఎం కేసులో న్యాయస్థానం తీర్పు ఇచ్చిందో ఆ నేపథ్యం తర్వాత మాత్రమే 23వ తేదీ రాత్రి ఈ కేసు నమోదైంది. పిన్నెల్లిని ఎట్టి పరిస్థితులను కూడా కౌంటింగ్ హాజరు కాకుండా చూసేందుకు కానీ పోలీసులు అదేవిధంగా ఈ కుట్రలు చేస్తున్నట్టు కూడా ఇక్కడ వాదనలు వినిపిస్తూ దానికి సంబంధించి రికార్డులు పరిశీలించాలని చెప్పి పిన్నెల్లి తరపు న్యాయవాదులు కోరడంతో నిన్న జరిగిన వాదనలో ఆ రికార్డులు పరిశీలించిన సందర్భంగా 23వ తేదీ నాడు ఈ రికార్డులు నమోదైనట్టుగా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో 22వ తేదీ నాడు ఈ కేసులు నమోదు చేసినట్లుగా తప్పుడు ధృవీకరణ పత్రాలతోటి సహా కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారనేది వెల్లడైంది. ఇంత భారీ స్థాయిలో కుట్రలకు ఎందుకు పాల్పడుతున్నారనేది చాలా స్పష్టంగా బట్టబయలని చెప్పుకోవచ్చు. ఇక్కడ డీజీపీ కావచ్చు, అదేవిధంగా పోలీసులు, పల్నాడు పోలీసులు కావచ్చు వ్యవహరిస్తున్న తీరు చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఈ విధంగా బరితెగించి కోర్టును సైతం తప్పుదోవ పట్టించే విధంగా ఇక్కడ ఎందుకు వ్యవహరించారనేది ఒక ప్రశ్నగా మిగిలింది. ఈ నేపథ్యంలో అదొక వ్యవహారం. పూర్తి స్థాయిలో డీజీపీ కావచ్చు, పోలీసులు కావచ్చు ఈ విధంగా ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించడం అనేది ఒక అంశం. మరోవైపున ఇక్కడ అసాధారణంగా ఎప్పుడు కూడా లేని విధంగా పోలీస్ శాఖలో తొలిసారిగా ప్రభుత్వ తరపు నుంచి పీపీ కాకుండా మరొక ప్రైవేట్ న్యాయవాదిని నియమించుకుని అశ్విని కుమార్ను ఇక్కడ ఒక పోలీస్ తరపు నుంచి, ఒక సిఐ తరపు నుంచి అక్కడ ప్రభుత్వ పీపీ కాకుండా నేరుగా ఒక ప్రైవేట్ న్యాయవాదిని ప్రభుత్వ జీవో లేకుండా ఈ వాదనలకు తీసుకురావడం అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అశ్విని కుమార్ మొన్న వాదనలు వినిపిస్తున్న సందర్భంలోనే 22వ తేదీ నాడు ఈ కోర్టులో ఈ విధమైన తప్పుడు ధృవీకరణ పత్రాలతో సహా కోర్టును మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అశ్విని కుమార్ హాజరు కావడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక విధంగా ప్రభుత్వ జీవో లేకుండా ఒక ప్రైవేట్ న్యాయవాది ఏ విధంగా ఈ వాదనలు వినిపిస్తారంటూ కూడా చర్చనీయాంశమైన నేపథ్యంలో నిన్న ఆయన హాజరు కాలేదు. ప్రభుత్వ పీపీ ఎవరైతే ఉన్నారో ఆయనే నిన్న ఈ కేసులో వాదించడం జరిగింది. అదే సందర్భంలో తెలుగుదేశం లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న పోసాని వెంకటేశ్వర్లు ఈ కేసులో ఇంప్లీడ్ అవుతూ ఆయన వాదనలు వినిపించడం చూస్తుంటే కనుక ఒక విధంగా పూర్తి స్థాయిలో ఇది కుట్ర కిందే బహిర్గతమైందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అటు పోలీసుల కుట్ర, మరోవైపున తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లోనే ఈ విధమైన కొనసాగింపు జరుగుతుందనేది కూడా అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితులను కూడా కౌంటింగ్కి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరు కాకుండా ఉండడం కోసమే ఈ బెయిల్ పిటిషన్ అడ్డుకునేందుకు ఈ విధమైన కుతంత్రాలకు పాల్పడ్డారనేది కూడా చాలా స్పష్టంగా బట్టబయలైందని చెప్పుకోవచ్చు. హరి. ఆల్ రైట్ వినాయక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.